మొబైల్ ఫోన్లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని యూజ్ చేయడానికి ఫస్ట్ ప్లే స్టోర్ నుంచి ఎక్సెల్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. న్యూగా ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. నీట్గా ఒక ఫార్మేట్లో టైప్ చేసి మనం దాన్ని ప్రింట్ తీసుకుంటే మనకి ప్రాజెక్ట్ కోసమైనా ఏదైనా ఎగ్జామ్స్ కోసమైనా ఏదైనా సరే ఒక కంటెంట్ అనేది ఒక దగ్గర మనకు ఉంటుందన్నమాట. ఫస్ట్ నేను ఇక్కడ స్టేట్ క్యాపిటల్ సిటీస్ అని ఒక కంటెంట్ కావాలి, దానికోసం ఆ ఫార్మేట్ని తయారు చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఇట్లా నాకు 3 రోస్ కావాలి కాబట్టి 3 రోస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, నేను ఇది ఒక్కొక్క రో అనమాట. ఫస్ట్ రోలో మనకి సీరియల్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ అనే కాదు, ఇది ఇట్లా కనిపిస్తుంది మీకు ఒక లైట్గా లైన్ అనేది, అది ఒక రో లాగా అనమాట. నెక్స్ట్ది ఇంకొక రో, నెక్స్ట్ ఇది ఇంకొక రో అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ రో దగ్గర సీరియల్ నెంబర్ టైప్ చేస్తున్నా, నెక్స్ట్ రో దగ్గర స్టేట్ టైప్ చేస్తున్నా, థర్డ్ రో దగ్గర క్యాపిటల్ సిటీ అని నేను టైప్ చేస్తున్నాను. అలాగా 1 2 3 ఇట్లా 3 ఇది మనకి ఎన్ని నెంబర్స్ కావాలంటే మనకి ఎంత అనేది, ఎన్ని కాలమ్స్ కావాలి మన కంటెంట్ని బట్టి మనము ఎన్ని అంటే అన్ని మనము టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ 3 కాలమ్స్ మాత్రమే తీసుకుంటున్నాను, ఎగ్జాంపుల్గా మీకు చూపిద్దామని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇట్లా టైప్ చేస్తున్నాను కదా, ఆ సెంటెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, అయినా పర్లేదు మీరు పక్కన టైప్ చేయండి, తర్వాత మీకు దాన్ని రోని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తాను. అక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి కదా క్యాపిటల్ సిటీ. ఇలా మొత్తం టైప్ చేయడం అయిపోయాక ఇప్పుడు రో అడ్జస్ట్మెంట్ అనేది చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇది కొంచెం 1 2 3 అనేది మనకి ఇంత సైజ్ అవసరం లేదు కాబట్టి నేను ఆ కాలమ్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ 2 ఇట్లా లైన్స్ కనిపించినాయి, దాన్ని పట్టుకొని ఇక్కడ కొంచెం జరుపుతున్నాను. అలాగే సెకండ్ కూడా ఆ వర్డ్స్కి ఎంత అనే స్పేస్ అవసరమో అంతవరకు మీరు ఆ రోని అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఆ థర్డ్ రోని కూడా ఆ వర్డ్కి ఎంత అవసరమో స్పేస్ అంతా నేను ఆ రోని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా మీరు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ టైప్ చేసుకొని మీరు ఆ రోని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, మనం వీటికి నీట్గా బార్డర్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ట్రయాంగిల్ సింబల్ కనిపిస్తుంది కదా కింద, ఈ కలర్ తర్వాత ఒక బల్బ్ సింబల్ లాగా ఇక్కడ కింద ఆ రోలో కింద ట్రయాంగిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే ఇట్లా మనకు అన్నీ వస్తాయి, బార్డర్స్, ఫిల్ కలర్, ఫాంట్ కలర్ అని. ఇప్పుడు నేను అది మొత్తానికి ఎక్కడ ఎంతవరకు అయితే మనకి అది బార్డర్స్ కావాలో అన్ని ఆ రోని మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బార్డర్స్ దగ్గర క్లిక్ చేయగానే ఇలా అన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ వన్ అనేది మొత్తం కంప్లీట్గా నాకు బార్డర్స్ కావాలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇట్లా మీకు ఎంత కావాలంటే అంత. నెక్స్ట్ దీని ఫాంట్ కలర్, ఈ వర్డ్స్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫాంట్ కలర్ అని కింద ఉంది కదా, ఏ ఫాంట్ కలర్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయగానే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మనము చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనము ఆ బాక్స్ మొత్తాన్ని కూడా మనం ఫిల్ కలర్ అంటే కలర్ మొత్తం బాక్స్ అనేది ఒక కలరింగ్ ఇవ్వాలనుకుంటే కూడా మనకి అది ఈ మొబైల్లో ఈ అవకాశం కూడా ఇచ్చారు. ఆ ఫిల్ కలర్ని క్లిక్ చేయగానే ఇట్లా మనకి ఆరెంజ్ ఇట్లా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తోటి మనం ఫిల్ చేసుకోవచ్చు. బ్లాక్, ఏ కలర్ ఇష్టం లేకపోతే బ్లాంక్ పెట్టుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు ఈ రోడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. వర్డ్స్ అనేది ఒకసారి సైడ్కి, మిడిల్లో కావాలంటే మిడిల్లో కావాలంటే ఇట్లా మొత్తం ఎట్లా కావాలంటే అట్లా ఇక్కడ కనిపిస్తున్న 3 లైన్స్ అనేవి, వాటిని మనం ఫస్ట్ ఆ రోన్ అంతా సెలెక్ట్ చేసుకొని మీకు ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఈ కింద సీరియల్ నెంబర్ అనేది నాకు వర్డ్స్ అనేది ఇటు సైడ్ లాస్ట్కి వచ్చేసినాయి, నాకు అట్లా మిడిల్లో కావాలా లేకపోతే ఇట్లా కావాలా అని చెప్పేసి ఈ లాస్ట్ 5 లైన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్దేమో లాస్ట్కి కార్నర్కి వచ్చేస్తుంది, ఇది మిడిల్లోకి, ఇదేమో ఇక్కడ లైన్కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. అట్లా ఆ వర్డ్స్ అనేది అట్లా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ అట్లే ఇది టైప్ చేస్తే మీకే అర్థమైపోతుంది. మనకి ఇట్లా ఫస్ట్ది వచ్చేసి రో సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కిందది వచ్చేసి